కథా స్రవంతి. నల్లకోటు నారాయణ కథ రెండవ భాగం. రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ. వినిపిస్తున్నవారు శ్రీ పప్పు భోగారావు. కోర్టులో తన కేసు విచారణ కోసం వేచి ఉన్న నారాయణ గారి ఫోను వైబ్రేషన్ మోడ్లో మోగింది. జడ్జి గారికి నమస్కరించి బయటకు వచ్చి చూశారు. తన డ్రైవర్ రాజు నుంచి ఫోన్ చేశారు రాజుకి. రాజు, ఏంటి ఫోన్ చేశావు అని అడిగారు నారాయణ గారు. సార్, అమ్మగారు పూలు పళ్ళు తెమ్మంటే మార్కెట్కి వచ్చానండి. కారు ఆపి పూలు తీసుకుంటుంటే పోలీసులు వచ్చి రాంగ్ పార్కింగ్ అని కారు తీసుకెళ్లబోయారండి. ఇది లాయర్ నారాయణ గారిదని చెబితే అయితే ఏంటట అని టో చేసుకుని తీసుకెళ్లబోతుంటే ఆపబోయానండి. సేయ్ గారు నన్ను కొట్టి పోలీసువాడి దెబ్బ ఎలా ఉంటుందో మీ నారాయణకి చెప్పు అంటూ కారు లాక్కుపోయారండి అని చెప్పాడు డ్రైవర్ రాజు. నారాయణ గారి మొహం ఒక్కసారిగా కందగడ్డలా మారిపోయింది. వెంటనే ఆయన మనసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలైంది. నువ్వు వెంటనే కోర్టుకు వచ్చాయి, అక్కడ ఉండొద్దు అని చెప్పి కోర్టులోకి వెళ్లారు నారాయణ గారు. 10 నిమిషాల్లో రాజు కోర్టు హాల్ దగ్గరకు వచ్చి నారాయణ గారికి ఫోన్ చేశాడు. అది చూసి నారాయణ గారు బయటకు వచ్చారు. రాజు చెంప వాచిపోయి ఉంది. రాజుని వెంట పెట్టుకుని కోర్టులోకి వెళ్లారు. అప్పటికే ఓ కేసు అయిపోయి మరో కేసు టేకప్ చేస్తున్నారు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి. నారాయణ గారు లేచి, యువర్ ఆనర్, హియర్ ఇస్ అన్ అర్జెంట్ మ్యాటర్ టు బి ప్లేస్డ్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్ అన్నారు. సీనియర్ అడ్వకేట్ అయిన నారాయణ గారు అలా అనేసరికి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఆయన వైపు చూసి, కెన్ వి టేక్ ఇట్ అప్ ఆఫ్టర్ ది ప్రెజెంట్ మ్యాటర్ అని అడిగారు. ఇఫ్ ది ల్యాండెడ్ లాయర్ అగ్రీస్, ది ఆనరబుల్ కోర్ట్ మే టేకప్ ది ఇష్యూ ఇమీడియట్లీ అనడంతో అప్పటి కేసు తాలూకు అడ్వకేట్ కూడా సీనియర్ అయిన నారాయణ గారిని కాదనలేక, ఇట్స్ ఓకే యువర్ ఆనర్, ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ ది సీనియర్ అడ్వకేట్ ప్రజెంట్ హిస్ మ్యాటర్ ఫస్ట్ ఇఫ్ ఆనరబుల్ కోర్ట్ అగ్రీస్ టు ఇట్ అనడంతో పిఎస్జే కూడా ప్లీజ్ ప్రజెంట్ ది మ్యాటర్ అన్నారు. హీ ఈజ్ మిస్టర్ రాజు, మై కార్ డ్రైవర్. మై వైఫ్ ఆస్క్డ్ హిమ్ టు బై ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. When he stopped the car at a roadside vendor to buy flowers and fruits, the traffic police charged him with wrong parking. When Mr. Raju told the police that this car belongs to senior advocate Narayan Garu, the concerned CI slapped him on his right cheek and said, "Police odi debba ela untundo mee Narayana kuda cheppu," and towed the car. I request the honorable court to take cognizance of the matter and send the victim to medical examination and direct the concerned SHO to register a case against the CI అని వాదన వినిపించారు. Why this court should direct the police? The victim himself can go to the police station and lodge a complaint అన్నారు జడ్జి గారు. The culprit himself is the head of the police station where cause of action arose, and moreover advocates are part of judiciary. A police cannot stop anyone for wrong parking and use derogatory remarks against the judiciary అంటూ కేసుని పోలీస్ వర్సెస్ జ్యుడిషియరీగా మార్చేశారు నారాయణ గారు. ఈజ్ అన్ అడ్వకేట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ప్రశ్నించారు పిఎస్జే. ఎస్ యువర్ ఆనర్, ఇన్ ఆర్ఈ వర్సెస్ రామేశ్వర ప్రసాద్ గోయల్ అడ్వకేట్ కేస్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ held that the advocates are officers of judiciary. I will provide the citation also. In RE versus Rameswar Prasad Goyal Advocate AIR 2014 SC 850, it is clearly said that as an officer of judiciary, advocate has a duty to ensure smooth functioning of the court. Since the concerned CI passed derogatory remarks against an advocate, that too when the particular advocate is ensuring the smooth functioning of the court, it implicates the judiciary also. Hence, I request your honor to direct the SHO law and order to register a criminal case against the traffic CI for contempt of court and also a criminal case against the said traffic CI for taking law into his hands by slapping a small, helpless, voiceless car driver. And also direct the government hospital doctors to conduct medical examination of the victim అనడంతో జడ్జి గారు ఇనీషియల్ ఆర్డర్ పాస్ చేశారు. నారాయణ గారు
కోర్టు జవాన్కు ఆ ఆర్డర్ కాపీ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించారు. మరొక ఆర్డర్ కాపీ కూడా రాజుకి ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. తనకు బాగా పరిచయం ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడారు కూడా. 2 రోజులు గడిచాయి. కేసు నమోదు చేసిన దాఖలా కనపడలేదు నారాయణ గారికి. ఈ లోపల డాక్టర్ సర్టిఫికెట్ వచ్చేసింది. 3వ రోజు కూడా కేసు రిజిస్టర్ చేయలేదన్న విషయం పిఎస్జే ముందు ప్రస్తావన చేశారు నారాయణ గారు. జడ్జి గారు అక్కడే ఉన్న పీపీ గారిని అడిగారు, ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు రిజిస్టర్ ఎ కేస్ అగెన్స్ట్ ఏ పోలీస్ ఆఫీసర్ అని. యువర్ ఆనర్ ఈజ్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఏ వారెంట్ ఆన్ ది కన్సర్న్ లా అండ్ ఆర్డర్ సిఐ ఫర్ నాట్ రిజిస్టరింగ్ ది కేసెస్ అగెన్స్ట్ ది ట్రాఫిక్ సిఐ అండ్ అగెన్స్ట్ ది ట్రాఫిక్ సిఐ ఫర్ నాట్ అపియరింగ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ డైరెక్ట్ ది ఎస్హెచ్ఓ అకార్డింగ్లీ అని సమాధానం ఇచ్చారు పీపీ గారు. జడ్జి గారు సిఐ మీద వారెంట్ ఇష్యూ చేశారు. అది కోర్టు జవాన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇంతకు మీ కారు మీ చేతికి వచ్చిందా అని అడిగారు జడ్జి గారు. నో యువర్ ఆనర్, అన్లెస్ ఐ పే ది పెనాల్టీ కార్ విల్ నాట్ బి రిలీజ్డ్. దెన్ పే ది పెనాల్టీ అండ్ గెట్ బ్యాక్ యువర్ కార్. వాట్ ప్రివెంట్స్ యూ ఫ్రమ్ పేయింగ్ ది పెనాల్టీ? ఐ డోంట్ పే ది పెనాల్టీ యువర్ ఆనర్. Car was stopped at a place where there is no visible signboard indicating that it is a no parking zone. Moreover, when street vendors are sitting on the roadside and making their livelihood, how can a police officer say that it is a no parking zone? If it is a no parking zone, how the street vendors are allowed to sit and sell their products? If street vendors are allowed on roads, stopping of vehicles in front of such street vendor for buying their products is also implicitly permitted. Police cannot discriminate between street vendors and those who buy from them. So, it is a clear case of overstepping of their duties in controlling the traffic. They cannot act arbitrarily. Yes, Mr. Narayana, what you said is reasonable, but the court has no machinery to implement the order except through police. The Honorable Court can write to the District Superintendent of Police for directing the concerned CI to appear before the court, Your Honor. అదే రోజు జడ్జి గారు జిల్లా ఎస్పీకి డిఓ లెటర్ రాయడం, ఆ మర్నాడే సిఐ కోర్టుకు రావడం జరిగింది. జడ్జి గారు సిఐని చూడగానే, మీరు కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోరా? మీకోసం జిల్లా ఎస్పీకి లెటర్ రాయాలా? ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? ఐ కెన్ సెండ్ యూ టు జైల్ స్ట్రైట్ అవే ఫ్రమ్ దిస్ కోర్ట్ అంటూ తీవ్రంగా మందలించారు. సారీ యువర్ ఆనర్ అంటూ ఏదో చెప్పబోయాడు సిఐ. మీ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయమని ఎస్హెచ్ఓకి ఆర్డర్ పాస్ చేశాను, రిజిస్టర్ చేశారా అని సూటిగా అడిగారు జడ్జి గారు. లేదు యువర్ ఆనర్ అంటూ నసిగాడు సిఐ. వెంటనే నారాయణ గారు లేచారు. యువర్ ఆనర్, దిస్ జెంటిల్మ్యాన్ హ్యాస్ అపియర్డ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ బికాస్ ఆఫ్ హిస్ బాస్ ఇన్స్ట్రక్షన్స్. He has not obeyed this honorable court's lawful orders in letter and spirit. Your Honor is requested to take him into custody for willful disobedience of court orders. అనడంతో సిఐకి చెమటలు పట్టాయి. పీపీ గారు జోక్యం చేసుకున్నారు ఇంతలో. ఎంతైనా ప్రాసిక్యూషన్ మనిషి కాబట్టి, యువర్ ఆనర్, ది కన్సర్న్ ఎస్హెచ్ఓ విల్ రిజిస్టర్ ది కేస్ ఇమీడియట్లీ. ప్లీజ్ డోంట్ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అని సిఐకి మద్దతుగా మాట్లాడారు. When court orders are not implemented, court is duty bound to take action against him. The court can rightfully take him into custody అంటూ వాదన జడ్జి ముందుంచారు నారాయణ గారు. The delinquent police officer is hereby sent to judicial custody అన్నారు జడ్జి గారు. పీపీ గారు లేచి, యువర్ ఆనర్, ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ బెయిల్ టు ది ఆఫీసర్ అన్నారు, సిఐని జ్యుడిషియల్ కస్టడీకి పోనివ్వకుండా చూసే ఉద్దేశంతో. Even before the officer is sent to judicial custody, my learned friend is asking for bail. First, let him go to judicial custody, అన్నారు నారాయణ గారు. సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ సిఐని జ్యుడిషియల్ కస్టడీ కోసం జిల్లా కోర్టుని ఆనుకుని ఉండే రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న కోర్టు జవాను సిఐ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసేసుకుని లోపలికి పంపించి బయట నుంచి తాళం వేశాడు. కోర్టుకు వచ్చిన వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ని కోర్టు జవాన్ లోపల వేయడం అనేది ఎప్పుడూ వాళ్ళు చూడలేదు. ఈ లోపల పీపీ గారు మరొక అడ్వకేట్ని అడిగి బెయిల్ పిటిషన్ వేయించారు.
జడ్జి గారు నారాయణ గారి వైపు నవ్వుతూ చూశారు. ఇఫ్ ది కోర్ట్ ఫీల్ దట్ ది SHO విల్ రిజిస్టర్ కేసెస్, ది ఆనరబుల్ కోర్ట్ కెన్ గ్రాంట్ బెయిల్ అన్నారు. ఏమండి పీపీ గారు, SHO గారు కేసు రిజిస్టర్ చేస్తారా అని అడిగారు జడ్జి గారు. ఐ విల్ పర్సనల్లీ సీ దట్ ఏ కేసు ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హిమ్ అనడంతో జడ్జి గారు సిఐకి బెయిల్ మంజూరు చేశారు. సిఐ కోర్టులోకి వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు. కేసు విచారణ 2 టౌన్ SI చేత లేదా DSP చేత కానీ చేయించండి యువర్ ఆనర్ అని మరొక అభ్యర్థన చేశారు నారాయణ గారు కోర్టు వారిని. ఓకే మిస్టర్ నారాయణ, I direct DSP to conduct the investigation and submit his report to this court for further action అంటూ ముగించారు జడ్జి గారు. యువర్ ఆనర్, ఒక కేసు కాదు 4 కేసులు రిజిస్టర్ చెయ్యాలి అన్నారు నారాయణ గారు. 4గా? ఆశ్చర్యంగా అడిగారు జడ్జి గారు. ఎస్ యువర్ ఆనర్, ఫస్ట్ వన్ అగెన్స్ట్ లా అండ్ ఆర్డర్ CI ఫర్ నాట్ రిజిస్టరింగ్ ది కేసెస్ ఈవెన్ ఆఫ్టర్ ది కోర్ట్స్ లాఫుల్ ఆర్డర్స్. Second one against this particular officer for criminal intimidation of a layman by slapping him on his face. Doctor's certificate is already on the court file. Third one for making derogatory remarks against judicial officer. Fourth one is for unlawful seizure of my vehicle అంటూ ముగించారు నారాయణ గారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది సిఐకి. జడ్జి గారు నవ్వారు. Deputy Superintendent of Police is directed to register 4 cases and report back అంటూ లంచ్ వేళ అయిందంటూ లేచారు. బయటకు వచ్చిన పీపీ సిఐని నారాయణ గారి దగ్గర తీసుకొచ్చారు. నారాయణ గారు, ఏంటి సార్ పగబట్టారు? ట్రాఫిక్ సిఐతో పాటు లా అండ్ ఆర్డర్ సిఐని కూడా ఇరికించారుగా అంటూ పలకరించారు పీపీ గారు. 5వ కేసు కూడా పడుతుంది. 5వదా? కార్ టోయింగ్ చేసి తీసుకువెళ్లే సమయంలో జరిగిన డ్యామేజ్కి ఎవడు పెడతాడు? సిఐ మాత్రం నారాయణ గారి వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. పోలీసోడి దెబ్బకు లాయర్ నారాయణ సమాధానం ఎలా ఉంది సిఐ గారు అంటూ బయటికి నడిచాడు నారాయణ గారు. మీరింతవరకు నల్లకోటు నారాయణ కథ 2వ భాగం విన్నారు. రచన శ్రీ అధరాపురపు మురళీకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి